నమస్కారం అండి. నమస్కారం. అంటే దీని గురించి మాట్లాడుకోవాలంటే చాలా బాధాకరం. ఈ మధ్యన చిన్న పిల్లల మీద చెప్పాలంటే దాడులు ఎక్కువైపోయి చంపేయడం లాంటివి జరుగుతుంది. రీసెంట్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో జరిగింది. దీని గురించి అసలు మీరేమంటారు? అసలు ఈ సమాజం ఎక్కడ పోతుంది, ఎటు పోతుందని అర్థమవుతలేదు. అసలు చిన్న పిల్లలంటే ఒక దేవుళ్ళతో సమానం. ఇలా చిన్న పిల్లలు అంటే మనలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకు అలాంటి చిన్న పిల్లలు పుడతారు. ఇలా చిన్న పిల్లల పైన అగాత్యం చేస్తున్నటువంటి మూర్ఖులను ఇలా కంపల్సరీ ఎన్కౌంటర్ చేసేయాలి. ప్రజలు చూస్తుండగా ఎన్కౌంటర్ చేయాలి. ఇలా మనకు చెల్లి ఉంటుంది, మనకు బిడ్డ ఉంటుంది, మనకు అక్క ఉంటుంది, మనకు చెల్లి ఉంటుంది. ఇలా ఆ పసిపిల్లల్ని చూస్తుంటే ఇలా అలాంటి దురుద్దేశం ఏ విధంగా వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఇలాంటి రాక్షసుల్ని కంపల్సరీ ప్రజలు చూస్తుండగానే ఎన్కౌంటర్ చేసేయాలి. ఇంకొకసారి ఇలాంటి ఏ బిడ్డ కూడా ఇలాంటి పరిస్థితులు రావద్దు. ఎందుకంటే ఇలా చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం. మనం ఎంతో బాధపడుతున్నాం. అసలు ఆ టాపిక్ మాట్లాడాలంటే బాధేస్తుంది. ఇలా అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు అసలు దీనిపైన కంపల్సరీ ఎన్ని జీవోలు తీసుకొచ్చినా కూడా మరి ఎందుకు మారట్లేదు ప్రజలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కంపల్సరీ ఇలాంటివి జరగకుంటుండాలంటే నేరుగా ప్రజల మధ్యలోనే వాళ్ళు ఎన్కౌంటర్ చేసే గిట్ట అప్పుడన్నా బుద్ధి వస్తుందని చెప్పి తెలియజేసినా, కానీ ఇలాంటి రాష్ట్రంలో దేశం మొత్తం ఎక్కడ కూడా జరగద్దని చెప్పేసి అనుకుంటున్నాను. మనకి గతంలో చూసుకుంటే ప్రియాంక రెడ్డి 5 ఎట్లాగైతే మానవదం చేసి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నారు, చంపేశారు. కానీ మళ్ళీ మనకి అలాంటి చట్టం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గిట్ట అసలు తెలుగు మన భారతదేశంలో వ్యవస్థలు ఎట్లయిందంటే కుల అనేది మెయిన్గా అయిపోయింది. ఎవరికైనా కూడా మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా సమాన న్యాయం చేయాలనే సంకల్పం ఫస్ట్ ప్రభుత్వాలకు ఉండాలి. ఇలా చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా ఏ కులమైనా ఏ మతమైనా మన దేశంలో ఉన్నటువంటి ఎవరికైనా ఇలాంటి సమస్య అయితే కంపల్సరీ ప్రియాంకనైతే ఆ శిక్షలో వాళ్ళని నిందితుల్ని ఎట్లా కాల్చి చంపారు, అదేవిధంగా వీళ్ళని కూడా నేరుగా ఇంకొకరికి ఒక పని చేయాలంటే ఇంకొకరు కూడా భయపడే విధంగా ప్రజలకు తెలిసే విధంగా కూడా గవర్నమెంట్ ప్రభుత్వాలు వారిని శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడైతేనే గవర్నమెంట్ అంటే ఇంత డేంజర్గా ఉందా, చంపేస్తారు అనే ఉద్దేశంతో ఏమైనా తప్పు చేయాలని కూడా వెనక ముందు ఆలోచిస్తారు తప్ప ఆలోచిస్తారు. ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా కంపల్సరీ నేరుగా ప్రజల మధ్యన వీళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆ పిల్లకి జరిగిన తల్లికి అయితే ప్రభుత్వం అన్నారు మీకు డబ్బులు ఇస్తామంటే, ఆ తల్లి ఇలాగైతే అంది, నాకు డబ్బు వద్దు, నా కూతుర్ని ఏ ప్లేస్లో అయితే చంపారో అదే ప్లేస్లో వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పని అంటుంది. అయితే ఆ తల్లి కోరిక నెరవేరిద్ది అంటారా? 100% ఆమె మంచి నిర్ణయం అడిగింది. ఎందుకంటే ఇలా నా బిడ్డకు ఆమె ఉద్దేశం ఏంటంటే నా బిడ్డకు వచ్చినటువంటి కష్టము ఇంకా వేరే ఏ బిడ్డకు కూడా రావద్దు, ఇలాంటి చేసినటువంటి దుర్మార్గుల్ని అదే ప్లేస్లో చంపేస్తే ఇంకా వేరే పిల్లలకి ఇలాంటి జరగకుంటుంటుందని చెప్పేసి ఆ తల్లి యొక్క ఆవేదన మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చూసుకున్నా కూడా ప్రభుత్వాలు కూడా కంపల్సరీ ఇలాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వీళ్ళ చిన్నపిల్లల దగ్గర ఏముందండి పాపం. ఇలా ఆడుకుంటే మనం చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తీసుకుంటారు, బిస్కెట్ ఇస్తే బిస్కెట్ తీసుకుంటారు. పాపం చిన్నపిల్ల అంటే ఒక దేవుళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి కంపల్సరీ ఇలాంటివి చేసే వాళ్ళని కంపల్సరీ ఆ తల్లి అయితే ఎలా రోధిస్తుందో వాడిని అదే ప్లేస్లో కూడా వాడిని చంపేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు ఇలాంటివన్నీ ఆగాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ఇలా చూసుకుంటే గిట్ట ప్రత్యేకమైనటువంటి చట్టాలు తెచ్చిరంటున్నారు. చట్టాలు తెచ్చినప్పటికీ కూడా ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థలు కూడా చాలా మారాల్సిన విషయం ఉంది. ఇలా మనము వ్యవస్థలు చూసుకుంటే గిట్ట తప్పు చేసడానికి ఇప్పుడు లా వ్యవస్థలో చూసుకుంటే తప్పు చేసిన వైపు కూడా కోర్టులో వాదిస్తున్నారు. ఒకటే విషయం చెప్తున్నారు ఈ సమాజానికి, ఒకటి ఏంటంటే ఇలాంటి తప్పు చేసిన వారికి లాయర్లు కూడా వాళ్ళకి కేసు కూడా వాదించద్దు, వాళ్ళని అందరూ కలిసి కట్టుకుంటే ఇలాంటి వాడిని ఉరిశిక్ష వేయాలని చెప్పేసి లేదా ప్రజల మధ్యలో ఎన్కౌంటర్ చేయాలనే విధంగా జీవో తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే గిట్ట ఇంకొకసారి ఎవరు కూడా వేరే వాళ్ళు కూడా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలంటే కూడా భయపడతారు. అసలు ఎందుకని ఇలాంటి దుర్మార్గులు పిల్లల మీద టార్గెట్ చేస్తున్నారు? అయితే ఒక 5 నిమిషాలు ఉంటారు కదా డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఒకరికి అసలు వాళ్ళ మైండ్లో ఏం తిరుగుతుందో, చిన్నపిల్లలు అసలు ఏందో అసలు అర్థమవుతలేదు. ప్రభుత్వాలు మాత్రం దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే గిట్ట ఈ విషయాన్ని మనము మాట్లాడుకుంటే కూడా బాధ అనిపిస్తుంది. ఒక పసిపిల్లలు అంటే వాళ్ళు ఒక దేవుళ్ళు అంటే చిన్న చంటి పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుందండి? పుట్టిన 2-3 సంవత్సరాలకి వాళ్ళ మీద అగైతవాలంటే ఇలా చాలా అంటే చాలా బాధకరం. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా ఒక తల్లి నుంచి ఒక ఆడబిడ్డ నుంచే మనం కూడా జన్మించినాం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు మన చెల్లె, మన అక్క, మన అమ్మ అనే విధంగా ఉంటేనే ఇలా సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే మన తల్లి కూడా ఒక ఆడదే కదా.
మన అక్క మన చెల్లెలు కూడా ఆడలే కదా, అంటే మన వేరే వాళ్ళు ఒకటి మన వాళ్ళు ఒకటి, మనల్ని కూడా ఇలా మనం ఈ విధంగా చూస్తే మన వాళ్ళని కూడా వేరే విధంగా అనుకోరు. ఇలా కంపల్సరీ చూసుకుంటే గిట్ట ఏదేమైనా కూడా ఏ బిడ్డకైనా కూడా ఇలాంటి జరిగితే గిట్ట కంపల్సరీ ఎవరైతే అలాంటి శిక్ష ఎవరైతే అలాంటి చేసినటువంటి అఘాయిత్యంగా పాల్పడ్డ వ్యక్తిని కంపల్సరీ ప్రభుత్వాలు వారు శిక్షించి ఎన్కౌంటర్ ఇలా ప్రజల మధ్యలో నేరుగా చేయాలి. లైవ్ ప్రతి టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మీడియా మిత్రులు అందరి సమక్షంలో అందరు లైవ్ పెట్టిగో వీడు ఇట్లా చేసేందుకు మీరు చంపేస్తున్నామని చెప్పేసి ఆ స్పెషల్ చట్టాలు జీవో తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో చూసుకుంటే చిన్నపిల్లల మీద దాడి జరిగిన వాళ్ళు చాలా మంది దొరికారు, కానీ ఇప్పటికి వచ్చి వాళ్ళకి ఏం శిక్ష పడిందో కానీ మనకి ఎవరికీ తెలీదు. జైల్లో పెట్టి వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టి పోషిస్తున్నారు, కానీ న్యాయం అనేది జరగట్ల. ఎందుకని మన ప్రభుత్వం ఇంత స్లోగా ఉంది? ఇవాళ చూసుకుంటే గిట్ట మనం గతంలో చూసుకుంటే గిట్ట అక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఒక చిన్న పాపమ్ము ఒక అమ్మాయి, ఆ చిన్న పిల్ల మీద కూడా వాడు అటాక్ చేసి చేపల గట్ట ఇంటి పైన పెట్టినప్పుడు ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ అయితే చాకచక్యంగా అప్పుడు తీసుకొని వాడిని ఏదో రకంగా అయితే వాడు చనిపోయాడు. అదేవిధంగా కంపల్సరీ ఏదైనా కూడా ప్రజల మధ్యలోనే ఏదైనా శిక్షిస్తే వానికి తెలియాలి, అరే ఇట్లా చేస్తే ఒకరికి ఇట్లా చేస్తుంటే ఇట్లా అయిందని చెప్పేసి. ఇలా దిశ చట్టం తీసుకొచ్చిరు 2 రాష్ట్రాల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ అగత్యాలు ఆగుతలేవు. కంపల్సరీ ఏదేమైనా కూడా ప్రభుత్వాలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం దేశం కోసం అయితే ఏ విధంగా దేశం సమస్య వచ్చినప్పుడు పోరాడినామో అదేవిధంగా ఇలాంటి అగత్యం పడినప్పుడు అన్ని పార్టీలు అందరి వ్యక్తులను ఒకటే శిక్షించుకొని వాడిని చంపేంత వరకు కూడా వదిలేద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.